అందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు శివన్ బాబాయ్ గారికి, తన సతీమణి వసంతమ్మ గారికి, నా తోటి సేవకులు ప్రేమ్ కుమార్ గారు, ప్రకాష్ గారు, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ప్రార్థన చేసుకుని ఈనాటి కార్యక్రమంలో మరి ముఖ్య వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందు కొన్ని ప్రారంభ మాటలు మనమంతా కలిసి మరి నేర్చుకుందాం. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును కృప కలిగిన మా తండ్రి, మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నీ నామానికి వందనాలు ప్రభా. ఈ దినమున మీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత కూడిక, నీ కుమార్తెకి మరొక నూతన సంవత్సరాన్ని ప్రసాదించి ఆయుష్ కాలాన్ని ఇచ్చి మా మధ్యన సజీవులుగా నిలవబెట్టినటువంటి మీ ప్రేమకు కృతజ్ఞతగా ఆ కుటుంబం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రార్థన కూడుకు ద్వారా చేరు వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ మీరు ఏ మాటలైతే వినిపించాలని సంకల్పించారో మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా వివరించి చెప్పగలిగే ఆలోచన జ్ఞానం మీ సేవకులకును నాకును అనుగ్రహించమని, విని ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో ఇక్కడి నుంచి తమ గృహాలకు వెళ్ళుటకున ఈ మాటలు వింటున్న వారికి నీ కృపను ప్రసాదించమని కోరుతూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామాన్ని ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, బైబిల్ గ్రంథంలో ఒక మంచి సందర్భాన్ని మనకు తెలుసు. మన సంఘాలలో దేవుని సేవకుల ద్వారా ఎన్నో మాటలు మనం వింటున్న వాళ్ళం. పిల్లల యొక్క పెంపకం విషయంలో ఎన్నో సందర్భాలు మనం సమాజంలో అనేక మంది సేవకుల ద్వారా మనం వింటున్నాం. మనకి ఏ రిఫరెన్స్ మనం తీసి చెబుదామన్నా దాని కంటిన్యూషన్ ఏముంటుందని అనేది కూడా వెంటనే మనం బైబిల్ ఓపెన్ చేయకుండానే మనం చెప్పగలం. ఎందుకనంటే మనం వెళుతున్నటువంటి దేవుని మందిరంలో బోధించబడుతున్నటువంటి వాక్యం వింటున్న వాళ్ళం కాబట్టి. కానీ ప్రియులరా, ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, అందరూ చెప్పేది ఒకే మాట: సమాజం బాగోలేదండి, పరిస్థితులు అస్సలు బాగోలేదండి. ఇదే మాట చెప్తారు. అవునా కాదండి? ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట చెప్తారు. అసలు సమాజం ఎందుకు బాగోలేదు? ఆ సమాజంలో కూడా మన కుటుంబం కూడా ఒకటి. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ముందు సమాజం బాగోలేదు, సమాజం చెడిపోయింది, పిల్లల ప్రవర్తన బాగోలేదనని మనకున్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, ఎదురుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పిల్లల విషయమై మనం ఎక్కువగా మాట్లాడతాం. కానీ మన పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉందని అనేది సర్వసాధారణంగా మనం మాట్లాడం. ఒకవేళ ఎవరైనా మన పిల్లల గురించి ఎవరైనా చెప్పారనుకోండి, ముందు మీ పిల్లల గురించి మీరు చూసుకోండి, అప్పుడు మా పిల్లలకి చెప్పండి అంటామనరా ఏదైనా కోపం వస్తే. కానీ నిజంగా ఈరోజు చెడిపోతున్నటువంటి ఈ సమాజంలో నా కుటుంబం ఒకటి ఉంది. చెడిపోతున్నటువంటి బాల్యం చిన్ననాటి నుంచే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, వీటంతటికీ కారణం ఏవేవో అనుకుంటారు సమాజం. కానీ ప్రియులారా, ఈరోజు సమాజం చెడిపోతడానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరో తెలుసా? తల్లిదండ్రులుగా పిల్లలకి జన్మనిచ్చినటువంటి మనమే. 100% ఇది. ఎవరైనా కూడా ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా, లేకపోతే రకరకాల బానిసలతో వ్యసనాలకు బానిసలైపోతూ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందనంటే మనం చూస్తాం, ఏదో మాట్లాడతాం. కానీ ప్రియులారా, పెద్దలు ఒక సామెత అంటారు: మొక్కై వంగనేది మానై రొంగున. అంటే దాని అర్థం ఏంటి? చిన్ననాటి నుంచే
ఆ మొక్క యొక్క ఎదుగుదల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే అది ఎదిగి ఫలించే సమయానికి మనకు అనుకున్నటువంటి ఫలాలను, అది చక్కనైనటువంటి ఫలాలను ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి నుంచే ఆ మొక్క యొక్క ఎదుగుదల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఎదిగేటప్పుడు మనం ఆశించినటువంటి ఫలాలు ఆ మొక్క లేదా ఆ చెట్టులో నుంచి రావు. అప్పుడు బాధపడినా ఏ ప్రయోజనం లేదు. ఏ చెట్టు అయినా కూడా ఫలవంతమైనటువంటి వృక్షంగా మారాలనంటే చిన్ననాటి నుంచే ఆ యొక్క చెట్టు నాటబడినటువంటి మొక్క దశ నుంచే మనము జాగ్రత్తలు వాటి పట్ల మనం తీసుకుంటే మనకు అనుకున్నటువంటి చక్కనైనటువంటి ఫలాలు ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా బ్రతుకుతున్న రోజులు. వాళ్ళు దేవునికి చేసినటువంటి ప్రార్థనలను బట్టి, విజ్ఞాపనలను బట్టి వాళ్ళ కొరకు దేవుడు ఒక మహానాయకుడైనటువంటి మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు, విడిపించాడు. ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది సుమారుగా జనాంగాన్ని అంతటిని కూడా దేవుడు తన పితరుడైనటువంటి అబ్రహాము గారికి వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి నడిపించటానికి తన బాధ్యత తీసుకున్న తర్వాత ఇశ్రాయేలీలు కనాను దేశానికి 40 రోజుల్లోనే వెళ్ళవలసినటువంటి ప్రయాణం, కేవలం 40 రోజుల్లోనే వెళ్ళవలసినటువంటి ఈ ప్రయాణం 40 రోజులకు బదులుగా ఎంతకాలం పట్టిందంట? 40 సంవత్సరాలు. ఒక రోజుకి 1 సంవత్సరం వేశాడు ఆయన. కేవలం 40 రోజుల్లోనే ప్రయాణం అయిపోయి కనాన దేశానికి వెళ్ళిపోవచ్చంట. కానీ వాళ్ళు దేవుని ఎడల వాళ్ళు కనపరిచినటువంటి అవిధేయత, వారి భక్తిహీనత, వీటంతటిని కూడా దేవుడు దృష్టించి ఏం చేశాడనంటే 40 సంవత్సరాల పాటు కూడా అరణ్య ప్రయాణంలో వారు నడిపిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారికి ఏం తక్కువ చేయలేదు, ఏ లోటు చేయలేదు. కానీ వాళ్ళు వాగ్దానం చేయబడినటువంటి కనాన దేశానికి వెళుతున్నటువంటి ఆ దేశం మంచిది కాదండి. విగ్రహారాధన కలిగినటువంటి దేశం, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు నివసిస్తున్నటువంటి దేశం. దేవుని సంకల్పం పిల్లల విషయంలో ఏదైతే ఉందో దానిని గుర్తించక, ఆలోచించక, వాళ్ళకు నచ్చినట్టుగా తన కడుపును పుట్టినటువంటి పిల్లల విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి వైఖరి. ఎవరు? కనాను దేశంలో అప్పటికి అన్యజనులు ఉన్నారు, 6 తెగల వారు. వాళ్ళ పరిస్థితులు దేవుడు ముందుగానే దృష్టించి ఈ అరణ్య ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి వారు వెళ్ళబోతున్నటువంటి కనాను దేశంలో ఉన్నటువంటి అనేక కుటుంబాల యొక్క పరిస్థితి, ఆ పిల్లల యొక్క ఎదుగుదల, ఆ పిల్లల పట్ల ఆ తల్లిదండ్రులు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, కార్యక్రమాలు, వైఖరిని చూసి దేవుడికి చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు నమ్మినటువంటి దేవతలకి బలులుగా అర్పించేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని అగ్నిగుండంలో దహించేవాళ్ళు. వాళ్ళ కడుపును పుట్టినటువంటి పిల్లల్ని వాళ్ళు వ్యభిచారులుగా మార్చేవాళ్ళు. ఈ మనకు తెలుసు కదండి, దేవదాసి వ్యవస్థ, అది మనకు తెలుసు. ఈ రకంగా వాళ్ళ కడుపును పుట్టినటువంటి పిల్లల్ని అతి భయంకరంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమాజం అది కనాను దేశం. అక్కడ ఉన్నటువంటి అన్యజనుల పరిస్థితి. మరి ఇప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ఇశ్రాయేలీలు మోషే గారి నాయకత్వంలో అదే ప్రాంతానికి ఇప్పుడు వెళ్ళబోతున్నారు. అదే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళబోతున్నటువంటి లేదా ప్రయాణమై వెళుతున్నటువంటి తన పిల్లల విషయంలో ఇప్పుడు దేవుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి చెప్పండి? ఆల్రెడీ అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భార్యాభర్తల యొక్క అన్యోన్యత సహవాసం అనేది, దాంపత్య జీవితాలు బాగోలేదు. వారు కన్నటువంటి పిల్లల విషయంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి భక్తి సంబంధమైనటువంటి నిర్ణయాలు బాగోలేదు. భర్త అంటే భార్యకు లోబడదు, భార్య అంటే భర్తకు లోబడరు. విచ్చలవిడితనమైనటువంటి వ్యభిచారం అక్కడ ఉన్నది కనాను దేశంలో. అంతేకాకుండా
వారి పిల్లల్ని కూడా అదే వృత్తిలోనికి దింపేవాళ్ళు. వాళ్ళు విగ్రహాల్ని కూడా వాళ్ళు బలులుగా అర్పించేవాళ్ళు. ఇలాంటి భయంకరమైనటువంటి సమాజం మధ్యకి దేవుడు ఎంతగానో ప్రేమించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది ప్రజలు, అనేక కుటుంబాలతో, భార్యలు, భర్తలు, అత్తలు, మామలు, కడుపును పుట్టినటువంటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలు అందరూ ప్రయాణమై ఆ చోటికి ఇప్పుడు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు వెళ్ళబోయే ముందు దేవుడు ఏం చేయాలో చెప్పండి? ఆల్రెడీ అక్కడ పరిస్థితులు బాగోలేదు కాబట్టి అదే ప్లేస్కి, అదే స్థలానికి ఇప్పుడు నా పిల్లలు వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళబోతున్నటువంటి ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులందరినీ దేవుడు పిలిచాడు. ఇశ్రాయేలీయుల తల్లిదండ్రులందరినీ దేవుడు పిలిచాడు. మోషే ద్వారా ఏర్పాటు చేశాడు. పిలిచి ఆ తల్లిదండ్రులైన వారికి, మీరు వెళ్ళబోతున్నటువంటి ఆ కనాను దేశం చాలా భయంకరమైనటువంటిది. భార్యల పరిస్థితులు బాగోలేదు, భర్తల యొక్క స్థితులు బాగోలేదు, వారు నడుచుకున్నటువంటి విధానాన్ని బాగోలేదు, వారి పిల్లల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి బాగోలేదు. కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా మోషే ద్వారా ఒక చోటికి తీసుకుని వచ్చాడు దేవుడు. తీసుకుని వచ్చి అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? మనకు తెలిసిన మాట అది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదామా. ఇశ్రాయేలు, నువ్వు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమింపవలెను. ముందుగా చిన్న లాక్ వేస్తున్నాడు ఆయన. తల్లిదండ్రులకి జాగ్రత్తలు చెప్పే ముందు, ఈ తల్లిదండ్రులైన వారు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మోషేకు, మీకు తోడుగా ఉండి 40 సంవత్సరాల పాటు కూడా అరణ్య ప్రయాణంలో ఏ లోటు లేకుండా మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఆ దేవుని విషయంలో మీరు ఎలాంటి మనస్తత్వం, వైఖరి కలిగి ఉండాలని అనేది ముందుగా దేవుని గురించిన మాట చెప్పాడు. ఏమనని? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, హృదయపూర్వకంగా, కొంచెం కాదు, హృదయపూర్వకంగా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. తల్లిదండ్రులను పిలిపించి దేవుడు చెబుతున్న మాట, అమ్మా, మీ దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా మీరు ప్రేమించాలి. హృదయపూర్వకంగా మొత్తం అంతా కూడా, అన్ని విషయాల్లో కూడా 100% అంతా కూడా తల్లిదండ్రులుగా మీ జీవితంలో మొదటగా దేవునికి స్థానాన్ని మీరు ఇవ్వాలి. అరకొరకగా ఆదివారం మాత్రమే, ఇప్పుడు ప్రజెంట్ ఆదివారం, అప్పుడు శనివారం వాళ్ళు విశ్రాంతి దినాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు. శనివారం మాత్రమే మీరు మందిరానికి వెళ్ళి వచ్చేస్తాం, ఏదో కూడిక అయిపోయింది, మరలా ప్రార్థన చేసుకున్నాం, వచ్చేసాం, అయిపోయింది, పాటలు పాడేసాం, దేవుని కానుక ఇచ్చేసాం. ఇవన్నీ అది మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మీ వ్యక్తిగత సంతృప్తి. అది అలా అనుకుంటే అది మీ భక్తి జీవితం అని అనుకుంటే మీరు మోసపోయినట్టే. అలా ఉండకూడదు. మీరు హృదయపూర్వకంగా మీరు ఏ పని చేసినా నన్ను మీరు దృష్టిలో పెట్టుకొని అరకొరకగా మీరు చేయకూడదు. దైవ సంబంధమైనటువంటి విషయంలో ఏమని చెప్తున్నాడండి? హృదయపూర్వకంగాను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 40 సంవత్సరాల పాటు నిన్ను నడిపిస్తున్నాడే. సంఖ్యాకాండానికి వచ్చేసరికి 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. ద్వితీయోపదేశ కాండం అంటే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా అరణ్య మార్గంలో చనిపోయారు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశింపబడినటువంటి క్రమం. ఎవరికి రెండవసారి ఉపదేశిస్తున్నాడు అంటే కొత్త జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి మరలా ఈ మాటలన్నీ కూడా రిపీట్ చేస్తున్నాడు. ఎందుకంటే పాత వాళ్ళందరూ కూడా చనిపోయారు అరణ్య ప్రయాణంలో. ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు వచ్చారు. రెండవసారి మోషే ద్వారా ఉపదేశిస్తున్నాడు.
వాళ్ళకి ఎప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీకు చెప్పవలసిన అవసరం లేదని దేవుడు అనుకోలేదు. తల్లిదండ్రులను పిలిచాడు. మీరు హృదయపూర్వకంగా పూర్ణాత్మతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. నీ భార్యను కాదు, భర్తను కాదు, పిల్లలు కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద బెస్ట్ ప్రయారిటీ అని మీకు తెలుసు కదా. ఆ బెస్ట్ అనేది ఫస్ట్ నాకే ఇవ్వాలి. నన్ను హృదయపూర్వకంగా మీరు ప్రేమించాలి. మీ ప్రేమ అంతటిలో నేనే ఉండాలి. ఎందుకనంటే మీరు వెళ్ళబోతున్నటువంటి ఆ ప్రాంతం చాలా భయంకరమైంది. మీ కుటుంబాలు వాటిని చూసి సర్వనాశనం అయిపోయే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. భర్త భార్యకు విరోధంగా, భార్య భర్తకు విరోధంగా, అత్తమామలకు విరోధంగా, కోడలు సమస్తం అంతా కూడా కుటుంబ పరిస్థితి అక్కడ బాగోలేదు. ఆల్రెడీ సగం జీవితం అంతా మీరు ఎక్కడ అనుభవించారు? ఐగుప్తు దేశంలో అనుభవించారు. ముందు చెడ్డ పరిస్థితులే. తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నటువంటి కనాను దేశము కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక కుటుంబం అనేది భయభక్తులు కలిగిన జీవితంతో కట్టబడే పరిస్థితులు అక్కడ లేవు. కాబట్టి నా విషయంలో మీరు పూర్ణంగా 100% అనేది నా విషయంలో మీరు మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. నన్ను అంతగా మీరు ప్రేమించాలి. నన్ను ఎప్పుడైతే అంత పూర్ణంగా, అసంపూర్ణంగా కాదు, కొద్ది కొద్దిగా కాదు, అంత హృదయపూర్వకంగా మీరు నన్ను ఎప్పుడైతే ప్రేమించగలుగుతారో, మీరు వెళ్ళబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ సమాజం మధ్యకి, అక్కడ జరుగుతున్నటువంటి దురాగతాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటిని మీరు తట్టుకొని వాటిని జయించి మీ గర్భాన పుట్టినటువంటి మీ పిల్లల విషయంలో ఒక మంచి డెసిషన్ మీరు తీసుకోలేరు. అందుకే ముందుకు తల్లిదండ్రులకు చెప్తున్నాడు, మీరు ప్రేమించవలెను. తర్వాత ఏమంటున్నాడండి? నేడు అనగా ఈరోజు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులు పిలిపించాడు. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీయులు తల్లిదండ్రులందరూ దేవుడు పిలిపించాడు. నేను ఏ మాటలైతే మీకు ముందుగా చెబుతున్నానో, మీ గర్భాన పుట్టినటువంటి భవిష్యత్తు తరాల పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలనంటే, సమాజం చెడిపోయిందండి, పిల్లలు బాగోలేదండి నువ్వు చెప్పకో. ముందు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లల పరిస్థితి చెడిపోకుండా ఉండాలనంటే తల్లిదండ్రులుగా నువ్వు తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏంటి? సమాజం ఎలా ఉందనంటే, మన పిల్లలు చెడిపోయినా దాన్ని బయట పెట్టాం, కానీ ఎదుటి వారి యొక్క పిల్లలు చెడిపోయారు అనుకోండి, చూసి నవ్వుకోవాలన్నటువంటి ఒక సైకో రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటుంది చాలా మందికి. వాళ్ళ పిల్లలు బాగుంటే చూసి ఓర్చుకోలేరు. వాళ్ళ పిల్లలు చక్కగా బ్రతుకుతూ ఉంటే చూసి ఆనందించలేని పరిస్థితుల్లో ఈరోజు సమాజాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు పాడైపోతారా, ఎప్పుడు చెడిపోతారా, ఎప్పుడు 10 మంది వాళ్ళ గురించి చెడ్డగా చెప్పుకుంటారా, దీన్నే గుంటకాడ నక్కలా ఎదురు చూడడం అంటారు చూసారా. ఇలా ఉందండి పరిస్థితి. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఫస్ట్ ఎవరికి చెప్పాలి తెలుసా? నీ హృదయంలోనే నువ్వు ఉండాలి. ఒక భర్తగా నీ మనసులో ఉండాలి, ఒక భార్యగా నీ మనసులో ఉండాలి. ఆ మనసులో నుంచి ఎప్పుడు కూడా నేను చెప్పే ఈ మాటలు ఎప్పుడు కూడా మీరు తొలగిపోకూడదు. నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీ హృదయంలో అవి ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ కుమారులకు అభ్యసింపచేసి, అభ్యాసం అంటే తర్ఫీదు, ఒక రకమైనటువంటి ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. అభ్యసింపచేసి వాటి విషయంలో మంచి తర్ఫీదును ఇవ్వాలంట. చూడండి, అప్పుడప్పుడు ఇప్పుడు ఈరోజు బర్త్డే పాప వచ్చింది కదా, ఆ మాటలు నోరు తిరగట్లేదు. ఆ మాటలు చెప్పాలంటే ముందుకు తల్లిదండ్రులు ముందుకు ఎంతగా ప్రిపేర్ చేశారో. ప్రిపేర్ చేయకుంటే ఎవరు వచ్చి చెప్పరు కదండి. ముందుగా తర్ఫీదు ఇస్తారు. అమ్మ నువ్వు ఇలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, చక్కగా చెప్పాలి, అందరికీ వందనాలు చెప్పాలి, మైకు పట్టుకోవాలి, ఎలా నిల్చోవాలి, చెప్తారా చెప్పరా? తర్ఫీదు అంటారు దీన్ని. పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులైన వారు ఎలాంటి తర్ఫీదుని ఇవ్వాలని అనేది కూడా దేవుడు చెప్పాడండి. ఏమని చెప్పాడు? మరలా మాట చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి మంచి తర్ఫీదునిచ్చి, నీ ఇంటిలో నీవు కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవలో నడిచేటప్పుడు, నీవు పండుకుంటున్నప్పుడు,
పడుకొని లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. చూడండి, నీ ఇంటిలో నువ్వు పడుకునేటప్పుడు పిల్లల్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో పాటు పడుకోబెట్టుకోవాలి. ఇది బైబిల్ చెప్పింది. పిల్లలు ఒక రూమ్లోని, తల్లిదండ్రులు ఇంకొక రూమ్లోని. అది పెద్ద అయిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత. కానీ వాళ్ళు ఒక వయసుకు వచ్చినంత వరకు కూడా పిల్లలైన వారిని తల్లిదండ్రుల దగ్గరే పెట్టుకోవాలి. ఎందుకనంటే దిన ముగింపుననేది చాలా ప్రాముఖ్యం, దిన ఆరంభం అనేది చాలా ప్రాముఖ్యం. దిన ముగింపు, ఆ ముగింపులో మనం మంచం మీద పడుకునేటప్పుడు మన పిల్లలతోని సంభాషించవలసినటువంటి మాటలు, ఈ రోజు ఉదయం నుంచి ఇంతవరకు దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క దయ వల్ల, దైవ సంబంధమైన విషయాలన్నీ కూడా ఆ పిల్లల మనసులోనికి మెల్లిగా ఇంజెక్ట్ చేసామనుకోండి, మనం పడుకునే ముందు ఏ మాటలు అయితే ఎక్కువగా మనం వింటామో ఆ ప్రభావమే పిల్లల మీద ఎక్కువగా చూపిస్తుంది. మనం పడుకునే ముందు రేపు జరగబోవలసినటువంటి సంఘటన గురించి ఈరోజు మనం ఎక్కువగా ఆలోచించుకుని పడుకున్నాం అనుకోండి, రాత్రి కలలన్నీ ఏమొస్తాయి? అవే కల్లోకి వస్తాయి. రేపు పలానా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాలని చెప్పేసి ఆలోచించి పడుకున్నాం అనుకోండి, పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళినట్టు, సెలెక్ట్ అయిపోయినట్టు, గన్నట్టుకుని ఒకరిని కాల్చినట్టు, లేకపోతే దొంగలు పట్టుకున్నట్టు ఇవన్నీ కల్లోకి వస్తాయి. దేవుడు అదే చెప్పాడు, ఇంట నువ్వు పడుకున్నప్పుడు నువ్వు కూర్చున్నారా? తల్లిదండ్రులు అయిన వారు మీ పిల్లలతో కూర్చున్నారా? రేపు పెద్దలు మీరు మాట్లాడుకుంటారు, వెళ్ళంటారా, మీరు ఆడుకుంటారా? కాదు. కూర్చునేటప్పుడు కంపల్సరీగా మన పిల్లలు మనతో పాటు ఉండాలి. వాళ్ళతో బైబిల్ సంబంధించిన దైవ సంబంధమైన మాటల గురించి డిస్కషన్ మాట్లాడాలంట. ఏమని చెప్పాడండి? మరలా చదవండి. నీ ఇంటిలో నీవు కూర్చున్నప్పుడు, నీవు త్రోవలో నడిచేటప్పుడు, మీరు త్రోవలో నడుస్తారు కదా, మీతో పాటు మీ పిల్లలు ఉంటారు కదా, త్రోవలో నడిచేటప్పుడు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఒరే, దేవుని సృష్టి చూడరా, ఆ చెట్లు చూడరా, లేకపోతే ఆ యొక్క మొక్కలు చూడు, ఆ రంగురంగుల పువ్వులు చూడు, ఆ కాయలు చూడు, ఇవన్నీ ఎవరు చేశారో తెలుసా? సర్వ సృష్టికర్త అనే దేవుడురా. దేవుడు ఇవన్నీ మనకి ఇచ్చాడురా. నువ్వు పుట్టక మునిపే ఇవన్నీ కూడా నీకు అవసరమని తెలిసి దేవుడు మేమైతే చేయలేదు కానీ ఆయనే నీ కోసం ఇవన్నీ చేశాడురా అని త్రోవలో నడుస్తునేటప్పుడు అలాగ ఒక మొక్కలు చూపించో, కాయలు చూపించో, రోడ్డులు చూపించో, ఆకాశాన్ని చూపించో, జంతువులు చూపించో, ఈ డిస్కషన్ అంతా కూడా ఖచ్చితంగా ఉండాలంటండి. త్రోవలో నడిచేటప్పుడు, నువ్వు పండుకునేటప్పుడు, మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేస్తావు కదా, పండుకునేటప్పుడు, మరలా పండుకునేటప్పుడు, లేచేటప్పుడు ఫ్రెష్ మైండ్తో లెగిస్తారు. ఫ్రెష్ మైండ్తో లేచేటప్పుడు అప్పుడు మనము వేకువజామున సంభాషించేది ఏదైనా, చదివేది ఏమైనా ఫ్రెష్గా మైండ్ ఉంటుంది కాబట్టి చాలా బాగా మైండ్కి ఎక్కుతుందంట, చదువైనా ఏదైనా కూడా. అందుకని పడుకొని లేచేటప్పుడు వాటిని గురించి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకుని వలను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనముల మీద వాటిని వ్రాయవలను. అంటే ఇంతగా ఇన్ని జాగ్రత్తలు దేవుడు ఇవన్నీ కూడా పిల్లలకు చెప్పలేదు. ఇది మీరు ఆలోచించాలి. ముందుగా తల్లిదండ్రులకే చెప్పాడు దేవుడు. ఎందుకనంటే మీరు వెళ్ళబోతున్నటువంటి కనాన దేశం అది మంచిది కాదు. అక్కడ పిల్లల యొక్క పరిస్థితి బాగలేదు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనంటే ఏ చదువులు చదివించాలి, ఏ యూనివర్సిటీలో, ఇక్కడ ఏయూ ఉంది కదా, ఏయూలోనా, లేకపోతే నాగార్జున సాగర, లేకపోతే కృష్ణ, లేకపోతే ఇంకొక కాన్వెంటా, ఇంకొకటి ఉద్యోగాలు, వ్యాపారాలు. పిల్లల భవిష్యత్తు బాగుండాలనంటే అవి కొంతవరకే మనం బ్రతికినటువంటి అతి కొద్దిపాటి జీవిత కాలం మట్టుకే అవి ఉపయోగపడతాయండి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపాదనలు. మనకి ఈ జీవితం శాశ్వతం కాదు కదా. కేవలం ఈ జీవితం అనేది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం, ఇది తెలుసు. కానీ అనంతమైనటువంటి జీవితం ఒకటి ఉంది, చావులేని బ్రతుకంటూ ఒకటి ఉంది, యుగ యుగాలు తండ్రితో బతకవలసినటువంటి కాలం అంటూ ఒకటి ఉంది. దానిని మనం దృష్టిలో పెట్టుకుంటే అది చక్కనైనటువంటి భవిష్యత్తు. దానికి మించిన భవిష్యత్తు ఇంకేం లేదండి. ఆ భవిష్యత్తుని తల్లిదండ్రులైన వాళ్ళు మనసులో పెట్టుకొని మన పిల్లలకి చక్కనైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలని ఏ తల్లిదండ్రులైనా ఒకవేళ కోరుకుంటే దీనిని మనసులో పెట్టుకోండి. ఉద్యోగం లేకపోయినా పిల్లలు బ్రతకగలరు, వ్యాపారాలు చేసుకోకపోయినా పిల్లలు బ్రతకగలరు, బ్రతకలేక చనిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు, ఏదో రకంగా బ్రతికేస్తాడు. కానీ ఆ బ్రతుకు కాలంలోనే భవిష్యత్తును కూర్చున్నటువంటి ఎలాంటి జాగ్రత్తలు మన పిల్లలు తీసుకున్నారనేదే మనకు ముఖ్యం.
మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే దేవుడు ఇక్కడ చెప్పాడు ఏంటంటే, మీ పిల్లల విషయంలో నడిచేటప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పండుకునేటప్పుడు, ఈ లేచేటప్పుడు అన్ని విషయాలు కూడా ఇదిగో నా మాటలు వాళ్ళకి ఫుల్గా మైండ్కి ఎక్కించాలి. ఫుల్గా. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలు ఫోన్ పట్టుకొని అలాగ గేమ్లు ఆడుకొని, లేకపోతే అన్నీ చూసుకొని ఎంతమంది వాళ్ళ పిల్లల జీవితాల నాశనం అవ్వట్లేదు చెప్పండి? ఎంతమంది బ్రతుకుల జీవితాలు నాశనం అయిపోవట్లేదండి? వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోయిన తర్వాత ఇరుగుంటలకు పొరుగుంటుకలు చెప్పుకొని బాధపడితే ఏడు ప్రయోజనం చెప్పండి? మన దగ్గరే ఉంది ఇక్కడ. ఏ హాస్పిటల్ ఉంది? టీబీ హాస్పిటల్ ఆపోజిట్లో. ఈ మధ్య కాలంలోనే ఓట్ ఆఫ్ మెజారిటీ ఎక్కువ కేసులు వస్తున్నాయంట. ఇక్కడ పెద్దోళ్ళ కేసులు కాదు, చిన్న పిల్లలండి. మానసికంగా వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తల్లిదండ్రులైన వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళు చెడిపోవడానికి, నాశనం అయిపోవడానికి, వాళ్ళ బ్రతుకులన్నీ కూడా చిందర వందర కావడానికి కారణం తల్లిదండ్రులే. వాళ్ళందరూ డాక్టర్స్ అందరూ చెప్తున్నారు, మాకు ఎక్కువ ఈ కేసులు వస్తున్నాయండి. మీ అందరూ తెలుసు, ఈ మధ్యకాలంలో న్యూస్ వస్తుంది. మెంటల్ హాస్పిటల్లో చేరినటువంటి పిల్లలందరూ కూడా చిన్న పిల్లలే. ఎందుకలాగా అయిపోతుంది? వాళ్ళ భవిష్యత్తు ఎందుకలా చెడిపోవడానికి కారకులు ఎవరు? ఫోన్ అంటావా? ఆ ఫోన్ ఇచ్చిన తల్లిదండ్రులు మనమే. ఆ అమాయకులైనటువంటి పసిపిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి గల కారణం సమాజం కాదు. ఆ సమాజంలో పెంపకంలో లోపాలు ఉన్నాయే మనలో. మనం మన పిల్లల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడం. అందుకని ముందుగా చెప్పాడు, ఆ వెళుతున్నటువంటి కనాన దేశం మంచిది కాదు. మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దాని గురించి నేర్పించండి. నా ఎడలు భయభక్తులు కలిగిన జీవితాలు నేర్పించండి. ఒక మంచి తరం అనేది ఈ సమాజానికి అందుబాటులోకి రావాలనంటే మీరు నేర్పించండి అని చెప్పాడండి. చెబితే వినే రకం అండి మనం? చెబితే వినే రకమా? కానీ ఇశ్రాయేలీయులు ఎలా మారిపోయారంట? చివరికి మాట చూసుకొని ముగించుకుందాం. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం ఇప్పటికీ స్టిల్ ఇర్మియా గారు చెప్తుంటే అప్పటికి ఎక్కడున్నారు వీళ్ళు? ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఆలోచిస్తున్నారు ఏంటండి? కనాన్లోనే ఉన్నారు. కనాన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి చూసినటువంటి ఇర్మియా ప్రవక్త వాళ్ళ భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ముందుగానే చెప్తున్నాడు. అప్పుడు కనాను దేశానికి వచ్చేసారు వీళ్ళు. రాకమునుపు మోషే గారి ద్వారా జాగ్రత్తలు చెప్పాడు దేవుడు. ఆ జాగ్రత్తలు తల్లిదండ్రులైన వారు తన పిల్లల విషయంలో తీసుకున్నారో లేదో ఇర్మియా గారు ప్రజెంట్ కనాన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇర్మియా ప్రవక్త గారు చెప్తున్నారు. ఏమనని చదవండి. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. ఎప్పటి నుంచి అంటండి అమ్మా? ఎప్పటి నుంచి అంట? యవనస్తుల వయసు నుంచి కాదంట, మధ్య వయస్కుల నుంచి కాదంట, వృద్ధాప్యంలో నుంచి కాదంట. ఎప్పటి నుంచి అంట? బాల్యము వయసు నుంచి అంటండి, చిన్నప్పటి నుంచే. అనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. బాల్యము నుంచి ప్రెజెంట్ వాళ్ళు వృద్ధాప్యంలో ఉండొచ్చు, లేకపోతే మధ్య వయస్కులో ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపము పుట్టించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. బాల్యము నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుతున్నారు. ఎందుకని చెడిపోయారు? ఎందుకంటే చెడిపోయారు? తల్లిదండ్రులైన వారందరిని కూడా మోషే ప్రవక్త పిలిపించి వారికి ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ కూడా కనాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి వాళ్ళు మరిచిపోయారు, విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. పిల్లల విషయంలో దేవుని సంకల్పాన్ని కూడా మర్చిపోయారు. వాళ్ళకి నేర్పించడం మానేశారు, వాళ్ళు నేర్చుకోవడం మానేశారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయండి. అందుకక్కడ దేవుడు అంటున్నాడు ఏమనని? ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు.
తమ చేతుల క్రియల వలన నాకు కోపమే పుట్టించుచున్నారు. వాళ్ళ చేతుల క్రియల వల్ల. వాళ్ళ ఆలోచన బాగాలేదు, వాళ్ళ మాట తీరు బాగాలేదు. ఈరోజు చూడండి, చిన్నప్పటి నుంచి ఒక పాట వేశారంటే చాలు పిల్లలు డాన్స్ వేస్తూ ఉంటారు. దాన్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. డబుల్ మీనింగ్ మాటలు చిన్నప్పటి నుంచే. టీవీ ప్రోగ్రామ్స్ బాగోలేదు, సినిమాలు బాగోలేదు. అందులో ప్రాముఖ్యంగా ఏంటంటే అరచేతిలోనే మాయా ప్రపంచం, సర్వ పాప నిలయం ఇది. అన్నం తినలేదంటే ఫోన్ ఇస్తారు, అల్లరి చేశాడంటే ఫోన్ ఇస్తాడు, నిద్రపోలేదంటే ఫోన్ ఇస్తాడు. మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ జీవితాల్లో మన చేతులారే మనమే నాశనం చేస్తున్నాము, ఇంకొకరు కాదు. అది ఎలా మారిపోయిందంట? అలవాటుగా మారిపోయిందంట. చూడండి, ఆ పై మాటలో ఒక మాట అంటున్నాడు. 22:21 చూడండి. 22:21 నీ క్షామకాలములలో నీతో మాటలాడి తిని. నువ్వు బాగున్నప్పుడు ఎన్నో బుద్ధులు నీకు చెప్పాను, నువ్వు బాగున్నావు, విన్నట్టుగానే నా ముందు కూర్చున్నావు, చక్కగా ప్రతిదానికి కూడా తల ఊపుతున్నావు, చక్కగా బైబిల్ తీస్తున్నావు, రెఫరెన్స్ రాసుకుంటున్నావు, ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాను. ఆయన అంటున్నాడు ఏమైనా, నీ క్షేమకాలములో నువ్వు క్షేమంగా ఉన్నావు, బాగున్నావు, ఆ టైంలోనే నీతో నేను మాట్లాడాను. నువ్వు మాట్లాడినట్టుగా, అంగీకరించినట్టుగా, కోరుకున్నట్టుగా ఇదంతా కూడా నువ్వు భావించావు. కానీ ఏమైందంట? నీ క్షేమకాలములలో నీతో మాటలాడి తిని, కానీ నేను వినను అని నువ్వు అన్నావు. నేనెప్పుడు ప్రభా నువ్వు చెప్తుంటే విననని అన్నాను? నువ్వు నోటితో అనక్కర్లేదమ్మా, ముందు బాగానే ఇలా తల ఊపావు, తర్వాత ఇంటికెళ్ళి ఇలా ఊపావు, చాలు. మరి విన్నట్టే కదా. ఇక్కడ ఉన్నంత వరకు కూడా చక్కగా మనం ఇలా 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 అంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అంటాం. అదే దేవుడు ఇక్కడ చెప్పాడు, నీ క్షేమకాలములో నీతో మాటలాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవడం అనేది ఇప్పుడు వచ్చినటువంటి బుద్ధి కాదు. ఇది ఎప్పటి నుంచి అంట? నీ బాల్యము నుంచే నీకు వాడుకనంటే అలవాటు. అంటే దేవుని మాట వినకపోవడం, పిల్లలు దేవుని మాట వినకపోవడం, తల్లిదండ్రులకు లోబడకపోవడం, సమాజంలో వాళ్ళు కూడా చెడిపోయిన వారిలో ఒకరుగా ఉండటం, ఇదంతా కూడా అలవాటుగా, పరిపాటిగా ఎందుకు మారిపోతుందో తెలుసా? తల్లిదండ్రుల యొక్క పెంపకంలో లోపం. కాబట్టి ప్రియులారా, దేవుని సేవకులు ఇంకా మంచి మాటలు చెప్తారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనంటే తల్లిదండ్రులుగా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినో నమ్ముకుంటే ప్రయోజనం లేదు. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే దేవుడే పెట్టాడు. అది బాగుపడాలన్నా మనమే, అది చెడిపోయి నాశనమైపోవాలన్నా మనమే. మరి మన పిల్లలకి ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నామో ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును కృప కలిగిన మా తండ్రి, నానాటికి చెడిపోతున్నటువంటి ఈ సమాజంలో మా కుటుంబాలు కూడా ఉన్నాయి తండ్రి. అందులో మా పిల్లలు కూడా అలాంటి దురవస్థలోనికి వెళ్ళిపోతున్నారేమో. జాగ్రత్త పడి మీరు అనునిత్యం ఎంతోమంది సేవకుల ద్వారా మాకును మా పిల్లలను పెంపకం విషయంలో ఎన్నో మాటలు మీరు ఉపదేశిస్తూనే ఉన్నారు తండ్రి. ఉపదేశింపబడుతున్న ప్రతి ఒక్క మాటను మేము పెడచెవిన పెట్టి విడిచిపెట్టక సాత్వికమైన మంచి మనసుతో వాటిని స్వీకరించి మా బ్రతుకులు జీవితాలు కాపాడుకుంటూ మా పిల్లలకి చక్కనైనటువంటి భవిష్యత్తును ఇవ్వగలిగే తల్లిదండ్రులుగా నిలబడే ధన్యతను మాకు ప్రసాదించమని, ఈ సేవకుని ద్వారా కూడా ఎన్నో ఆలోచనాత్మకమైనటువంటి ఆశ్చర్యకరమైన నీ మాటలు మాకు ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.